నెల్లూరు జిల్లా వింజమూరు ఎంపీపీ ఎన్నికల ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారంటూ ఆ పార్టీ ఆందోళన చేపట్టింది. ఊటుకూరు వైసీపీ ఎంపీటీసీ గవ్వల మల్లికార్జున్ను కిడ్నాప్ చేశారంటూ ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. ఓటు వేయడానికి వెళ్తున్న 5 వైసీపీ ఎంపీటీసీలను టీడీపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. మహిళలను కూడా చూడకుండా నానా ఇబ్బంది పెట్టారు. తప్పించుకొని వస్తుంటే ఒక పక్కన అసలు ఆ సార్ లేకుండా మహిళలను కూడా చూడకుండా నానా ఇబ్బంది పెట్టారు. తప్పించుకొని వస్తుంటే ఒక పక్కన అసలు ఆ సార్ లేకుండా నెల్లూరు జిల్లా వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారంటూ ఆ పార్టీ ఆందోళన చేపట్టింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. వరలక్ష్మి, నెల్లూరు జిల్లా ఇంజమూరులో ఎంపీపీ ఎన్నికైతే ఎన్నుకోవడం జరిగిందని చెప్పుకోవాలి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా కూడా ఇంజమూరు మండలానికి సంబంధించి 12 మంది ఎంపీటీసీలు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ 12 మంది ఎంపీటీసీలు ఎంపీటీసీలో ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఆ వ్యక్తిని మండల ఎంపీపీగా నిర్ధారించే పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఎన్నికైతే మొదలైన అనంతరం 4 వైసీపీకి చెందిన ఎంపీటీసీలు అయితే అక్కడికి రాని పరిస్థితి అయితే ఉంది. ఇందులో ఊటుకూరు సంబంధించిన ఎంపీటీసీ గవ్వల మల్లికార్జున్ అయితే టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారని, మరో 3 వైసీపీ ఎంపీటీసీలని అక్కడ ఎన్నికలు ఏదైతే జరుగుతుందో అక్కడికి రానికుండా టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారని కూడా వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి దాదాపు నెల నుంచి చెప్పుకోవచ్చు. అయితే ఈ మల్లికార్జున్ అనే అతన్ని అయితే టీడీపీ నాయకులు అయితే పక్కగా కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ కు సంబంధించి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తామని కూడా వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ 4 వ్యక్తులు అక్కడికి రాకపోవడంతో కూడా ఎంపీపీ అభ్యర్థిగా దాదాపు టీడీపీ అభ్యర్థికి అయితే ఖరారైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా మరో మహిళపై వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీ రత్నమ్మపై కూడా టీడీపీ నాయకులు అయితే దాడి చేసి గాయపరిచారు. దీనికి సంబంధించి కూడా ఆ ఎంపీటీసీ జాయింట్ కలెక్టర్ కి అయితే ఫిర్యాదు రూపంలో ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమన్నప్పటికీ కూడా ఈ ఎంపీపీ ఎన్నికల్లో ఎంపీపీకి సంబంధించి అభ్యర్థి ఎన్నుకునే విషయంలో ఉద్రిక్తత అయితే నెలకొన్న అనంతరం కూడా టీడీపీకి సంబంధించిన అభ్యర్థిని ఎంపీటీసీ ఎవరైతే ఉన్నారో అతన్నే మండల ఎంపీపీగా ఎన్నుకున్న పరిస్థితి అయితే ఇంజమూరులో కొనసాగుతుందని చెప్పుకోవాలి. వరలక్ష్మి. రైట్.